అదేంటి బావా, ఎన్ని రోజులు తనతో కనీసం ఫోన్లో కూడా మాట్లాడలేదా? నీకు తెలుసు కదా అంజలి, ఈ ఇంట్లో అమ్మ మాట ఎవరూ జవదాటం అని. అదేంటి బావా, అమ్మకి భయపడి కట్టుకున్న భార్య బాగోగులు కూడా కనుక్కోరా? భర్తకి దూరంగా ఉంటే భార్య ఎంత నరకం అనుభవిస్తుందో తెలుసా? ఏది ఒకసారి ఫోన్ చేయండి బావా. ఏ మొహం పెట్టుకొని ఫోన్ చేయమంటావు? ఇంట్లోంచి పంపించేసిన 6 నెలలకి ఇప్పుడు గుర్తుకొచ్చానా అని అడిగితే ఏం సమాధానం చెప్పమంటావు? అయ్యో, ఇది మొహమాటాలకి పోయే టైం కాదు బావా. నా వల్ల కాదు అంజలి, నా వల్ల కాదు. పోనీ తన ఫోన్ నెంబర్ ఇవ్వండి, నేను మాట్లాడతాను. వదిలే అంజలి, తను ఇప్పట్లో రాదు, వదిలే. బావా, వెంకట్ బావా అన్న ప్రకారం కట్నం డబ్బులు ఇచ్చేదాకా హేమక్క ఇంటికి తిరిగి రాదు. అలాంటప్పుడు తనకి ఏ ప్రమాదం జరగదు కదా. ఒకవేళ అది నిజమైతే తొమ్మిదో నెంబర్ ఎందుకు అన్నిసార్లు కనిపించింది? ఏంటో అంత కన్ఫ్యూజన్ గా ఉంది. ఎన్ని నెలలు రాని హేమక్క ఈ రోజే ఇంటికి రావడం ఏంటి? అంటే అంటే నాకు కనిపించిందో జరుగుతుందా? ఏంటి హేమా, అప్పుడెప్పుడో ఉగాదికి వస్తానన్నావు, నవరాత్రులు కూడా అయిపోయాయి. ఏంటి మీ నాన్నను వెంట పెట్టుకొచ్చావు? ఏంటి కదా? ఎలా ఉన్నావు హేమ? బానే ఉన్నానండి. అక్కడే నిలబడిపోయారేంటి మావయ్య గారు? లోపలికి రండి. ఆడపిల్ల పుట్టింట్లో బాగుండకి ఎలా ఉంటుందిరా? అత్తింట్లో వెన్నపూస తింటున్నా మైసూర్ పాకులాగా గట్టిగా ఉంటుందని పుట్టింట్లో చెప్పుకునే కోడలని ఎంతమందిని చూడలేదు? అలా నుంచుండిపోయారేంటి బావగారు? కూర్చోండి. మాకు తెలియని మర్యాదలా ఏంటి? ముందు వచ్చిన విషయం ఏంటో చెప్పనివ్వండి. కాంతం, ఏదో మాట చెప్పిపోదామని వచ్చినట్టున్నారు. చెప్పండి. మీ మాటనే గుర్తు చేద్దామని వచ్చానమ్మా. బ్యాలెన్స్ కట్నం డబ్బులు తెచ్చిస్తే గాని మా అమ్మాయిని మీ ఇంటి గడప తొక్కనేనన్నారుగా. ఏంటి? నేనలా అన్నానా? కట్నం కోసం పట్టి పీడించే పిశాచిరని పబ్లిసిటీ చేస్తున్నారా?
ఏదో మీ అమ్మాయి ఇంట్లో 10 కాలాల పాటు ఏ ప్రమాదం లేకుండా కాపురం చెయ్యాలి అంటే బ్యాంకులో నా పేరు మీద ఓ 30 లక్షలుంటే బావుంటుంది కదా అని పట్టుకురమ్మన్నాను అంతే. దానికే ఇంత రాద్ధాంతం చేస్తే ఎలా? కాంతం అప్పుడేదో ఆవేశంలో అనుంటుందిలే బావగారు. మీరు కాసేపు కామ్గా ఉంటే మేము క్లారిటీగా మాట్లాడుకుంటాం. మోయ మిమ్మల్ని కానీ హేమన్ కానీ ఇబ్బంది పెట్టాలని కాదు, మీకు డబ్బులు అడ్జస్ట్ అయ్యాకే అమ్మని కలవండి. కట్నం డబ్బులు తీసుకొచ్చాను అల్లుడు గారు. హా? డబ్బు పట్టుకొచ్చారుగా, ఇంకా నిలబడి మాట్లాడతారే? కూర్చోండి అన్నయ్య గారు. ఒసే పూజ, నీకిక్కడేం పనే? వెళ్ళి కాలేజీకెళ్ళు. అలాగే మాత. ఒరే వెంకట్, నిన్నటిదాకా భార్య రాలేదు అని బెంగపెట్టుకున్నావు కదా, మరి ఇప్పుడేంట్రా అలా నించుండిపోయావు? అమ్మా హేమా, నీకు తెలుసు కదా వాడికి అసలే మొహమాటం ఎక్కువ. డబ్బులు తెచ్చావు కదా, ఇంక వాడి దగ్గరికి వెళ్ళు. చిలకా గోరింకల్లాగా ఉన్నారు. అన్నయ్య గారు, ఇదిగోండి అమ్మా. కరెక్ట్గానే ఉన్నాయమ్మా. మీరేం కంగారు పడకండి బావగారు. బరువును బట్టే డబ్బాలో ఎంత డబ్బు ఉందో చెప్పేస్తుంది మా కాంతం. లేకపోతే ఊరుకునే రకం కాదు. మీరు మరీ నన్ను గయ్యాలం చేయకండి. తన కూతురి భవిష్యత్తు నా చేతుల్లోనే ఉంటుందని అన్నయ్య గారికి బాగా తెలుసు. ఏమంటావు హేమా? అన్నయ్య గారు, హేమ మీ కూతురన్న విషయం మర్చిపోండి. 6 నెలల తర్వాత ఇదిగో ఈ డబ్బు పుణ్యమా అని మళ్ళీ మా ఇంటి కోడలైంది. నేను వెళ్ళొస్తాను చెల్లెమ్మా. ఎలాగైనా అక్కడ ఒప్పించి ఈ ఇంటి నుంచి పంపించేయాలి, లేకపోతే అక్క ప్రాణానికే ప్రమాదం. లాభంగా వచ్చారు, క్షేమంగా వెళ్ళండి అంతే. నేను బయలుదేరుతానమ్మా. నాకు తెలుసు నాన్న, నా జాగ్రత్తలో నేనున్నాను. నేనిక్కడికి వచ్చింది కాపురం చేయడానికని వాళ్ళనుకుంటున్నారు, కానీ అందుకోసం కాదని నీకు నాకు మాత్రమే తెలుసు. ఇక నుంచి నేను వేసే ప్రతి అడుగు ప్రమాదకరమైంది. ఏం తేడా వచ్చినా మొదటికే మోసం వస్తుంది. అంతా నేను చూసుకుంటాను, నువ్వు బయలుదేరు. అంజలి, నువ్వా? ఇలా భయపెట్టావేంటి అంజలి? నేనెంత అడిలిపోయానో తెలుసా? ఎలా ఉన్నావు హేమక్క? బానే ఉన్నాను. భర్తకు దూరంగా ఉన్న భార్య ఎలా ఉంటుందో అలాగే ఉన్నాను. ఇలా అడగటం బాగుండదు, కానీ ఇంకా కొన్ని రోజులు అక్కడే ఉండలేకపోయావా? శుభమా అంటూ ఇంటికొస్తే అలా మాట్లాడతావేంటి? అంటే వచ్చే నెల మంచి రోజులున్నాయి కదా, అప్పుడొస్తే బాగుంటుంది కదా అని. అది కాదులే విషయం, నాకు తెలుసులే.
కొత్తగా పెళ్ళైన మీకు ప్రైవసీ ఉండదని అంతేగా? చచా, అలాంటిదేం లేదు. ఏం చెప్పమంటావ్? ఎప్పుడు డబ్బులు అరేంజ్ అయితే అప్పుడు వద్దామని 6 నెలల నుంచి ఎదురు చూస్తూనే ఉన్నాను. ఇప్పుడు ఇల్లు అమ్మేశాం. సింగిల్ పేమెంట్ ఇచ్చే వాళ్ళు దొరకడం ఆలస్యమైంది. అందుకే డబ్బు తీసుకుని ఇప్పుడు వచ్చాం. అయ్యో, నువ్వు తిరిగిచ్చినందుకు నాకు సంతోషంగానే ఉందక్క. కానీ ఇంకొక నెల అక్కడే ఉండుంటే బాగుండేది. అబ్బా, ఈ నెలకోలేంటి? నాకేం అర్థం కావట్లేదు. నాకొచ్చే కలలు అలా ఉన్నాయి. నీకేదో ప్రమాదం జరగబోతోంది. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఇలా చెప్తున్నాను. కొన్ని రోజులు మీ ఇంట్లోనే ఉంటే మంచిది అని చెప్తున్నాను. అబ్బా, కలలు అంటున్నావు, జాగ్రత్త అంటున్నావు. నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. అది సరే గాని ఒక విషయం చెప్పు. నువ్వు అర్జున్ వదిలే ఒక్కరోజైనా ఉండగలవా? ఆహా, లేదు, ఉండలేను. మరి నేను మా ఆయన్ని వదిలి అన్ని రోజులు ఎలా ఉండగలను చెప్పు? డబ్బు సంగతి పక్కన పెడితే భర్త ఎక్కడుంటాడో భార్య కూడా అక్కడే ఉండాలనుకుంటుంది. అవునా కాదా? ఒక్క విషయం సూటిగా చెప్పు. నన్నెందుకు నెల రోజులు ఆగిరమ్మంటున్నావు? ఇక్కడే ఉంటే తల పగిలి చూస్తావు. అంజలి, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? చచ్చిపోతావని చెప్తే అర్థం కావడం లేదా? అంజలి, అంజలి, ఏమైంది నీకు? ఎందుకు అలా చూస్తున్నావు? ఏమండి? హేమా, ఏమైంది హేమా? ఏమైంది? అంజలికి ఏమైందండి? అలా మాట్లాడుతుంది. ఏవో కలలు వస్తున్నాయంటుంది. చచ్చిపోతామంటుంది. ఎందుకు దాని బుర్ర తింటున్నావు అంజలి? అదేం లేదు బావా, జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను అంతే. నువ్వు సైలెంట్గా ఉంటే అందరూ బాగానే ఉంటారు. 6 నెలల తర్వాత వచ్చిన తనతో నువ్వు అలా మాట్లాడితే బెదిరిపోదు? పాపం, తను నాతో ఏదో చెప్పాలనుకుంటుందండి. మీరు అనవసరంగా సీరియస్ అవ్వకండి. నీకు చెప్పినట్టే 2 వారాల నుంచి మాకు చెప్పి చెప్పి చెవుల్లోంచి రక్తం కాటం ఒకటి తక్కువ. అంజలి, నీకు నమస్సుమా అంజలి. ఇంట్లో వాళ్ళని ఎలాగో బెదిరిస్తున్నావు. 6 నెలల తర్వాత ఇప్పుడే వచ్చింది. తన్ను బెదిరించుకో ప్లీజ్. నువ్వేమనుకోకు అంజలి. పర్లేదు, కానీ నేను చెప్పేది మీరు అర్థం చేసుకుంటే బాగుంటుంది. పాపం ఫీల్ అయినట్టుందండి. నీకు తెలీదులే, తనకి ఈ మధ్య ఏమైంది అంజలి? అలా ఉన్నావు? హేమక్కని అప్పుడే ఎందుకు వచ్చావనంటే వెంకట్ బావ ఫీల్ అవుతున్నారక్క. అవ్వరా మరి? కలిసి కాపురం చేయాలనుకున్న వాళ్ళని వేరువేరుగా ఉండమంటే ఎలా ఉంటుంది? ఈ ఇంట్లో ఉంటే హేమక్కకి ప్రమాదం జరుగుతుందని నాకు కలలో వచ్చింది కదా. అమ్మా అంజలి, నువ్వింటి ముందు క్లినిక్ పెట్టుకోకు. భవిష్యత్తు చెప్పబడను అని బోర్డు పెట్టుకో. నిన్ను చూస్తుంటే నువ్వు డాక్టర్ అవడం నీకే ఇష్టం లేదనుకుంటా. అదేంటక్క, నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావు? మరి లేకపోతే ఏంటి? హేమకు చెప్పినా ఎవ్వరికి చెప్పినా నీ మాట ఎవ్వరూ వినరు. చచ్చేవాళ్ళు చస్తారు. నువ్వు చూస్తూ ఉండాలి అంతే.
కలలొస్తాయని అడ్డుకోవాలని నువ్వు చూస్తూ ఉంటావు. వాళ్ళు చనిపోతూ ఉంటారు. వెళ్ళి పని చూసుకో, కలలు మాత్రం కనకు. మరి నా సీట్ ఎవరు తుడుస్తారు? అద్దంలో ఉండాల్సిందానివి ఇంట్లోకి వచ్చావు, ఇంట్లో ఉండాల్సిందానివి ఇప్పుడు బయటకు వచ్చావేంటే? ఇలా బయటకొచ్చినప్పుడే నా ప్రాణాలు పోయాయి. ఇప్పుడు నావి పోతున్నాయి. అయినా అంత అర్జెంటుగా బయటికి రావాల్సిన అవసరం వచ్చింది నీకు? మా ఫ్రెండ్స్ అందరితో కలిసి సినిమాకు వెళ్దాం అనుకుంటున్నాను. ఏంటి, సినిమాకి వెళ్తున్నావా? నువ్వా? ఏ దయ్యాలు సినిమాలు చూడకూడదా? ఉసీ, నువ్వు మా ఇంట్లో గోస్ట్ వే. కొన్ని రోజులంటే గెస్ట్ అనుకోవచ్చు, కానీ ఇక్కడ టెస్ట్ వేస్తే వరస్ట్ వరస్ట్ వరస్ట్. పైగా సినిమా ఒకటి, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? అనుకోవడానికి నేనెవ్వరికీ కనపడనుగా. నా కర్మ అదొకటి ఉందిగా. ఇంతకీ నువ్వు నడుపుతావా, నేను నడపనా? నువ్వు నడిపితే ఇదిగో నేను కూడా ఒక తెల్ల చీర కుట్టించుకొని ఇలాంటి విగ్ ఒకటి కొనుక్కోవాలి. తల్లి, నాకు ఇంకా బతకాలని ఉంది, నువ్వు కంగారు పడుకు రా. ఇదేంటి టైం కన్ టైంలో భూకంపం వస్తుంది? పూజ ఆగవే, ఆగవే. పూజ ఆగు, ఆగు పూజ. ఈ టైంలో ఇది వస్తుందండి. పూజ, నేను వస్తాను. ఏంటే, ఎందుకలా పరిగెట్టుకొస్తావు? ఎక్కడికే? కాలేజ్ కా? అవును. ఏ అమ్మయ్య, ఇందాక నుంచి ట్రై చేస్తుంటే ఒక ఆటో కూడా ఆగట్లేదు. నిన్ను చూసి ఆగడు కూడాని. పద, నేను కూడా కాలేజ్కి వస్తాను. సారీ, ముగ్గురు ఆ బండి మీద కూర్చోలేము. ఏంటే, ఇక్కడ ఇద్దరమే ఉన్నాము, ముగ్గురు మనుషుల కింద లెక్కేస్తున్నావు? అంటే నన్నే ఇద్దరు మనుషుల కింద లెక్కేస్తున్నావా? అయ్యో, నిన్ను కాదేమో మమ్మీని అంటున్నాను. మమ్మీ ఎక్కడుందే? ఇదిగో ఇక్కడే ఉందిగా. ఏంటే తమాషా చేస్తున్నావా? ఇక్కడ నువ్వు నేను తప్ప ఎవరున్నారు? నేను లడ్డులా ఉన్నానని ఆట పట్టిస్తున్నావా? అయ్యో, నిన్ను కాదే. నీ ఫ్రెండ్కి నా మీద కోపం వచ్చినట్టుంది. నువ్వు నోరు మూసుకో. ఏయ్, నువ్వే నోరు మూసుకొని నన్ను ఎక్కించుకో. అబ్బా, ఆల్రెడీ ఇది ఉంది, నువ్వెక్కడ కూర్చుంటావే? ఊరికే అబద్ధాలు చెప్పొద్దు, దయ్యం పట్టినట్టు. పద వెళ్దాం. అబ్బా, నా ప్లేస్ లోనే కూర్చుంటావే? నా ఫ్రెండ్ మమ్మీ, అలా తోస్తావేంటి? నేను బండకిచ్చుకోమంటే తోసి పడేస్తావా? మా అమ్మకి చెప్తానుండు. నిన్ను తోసింది నేను కాదే. ఇదిగో ఇది, ఇదిగో ఇది నేను కాదే. నేను నమ్మను, అక్కడ ఎవ్వరు లేరు, నువ్వే తోసావు. అయ్యయ్యో, గోస్ట్ ప్రామిస్, నిన్ను తోసింది నేను కాదే. నువ్వెంత చెప్పినా దానికి అర్థం కాదు, ఎందుకంటే నేను దానికి కనిపించనుగా. ఉండు, మా అమ్మకి చెప్తా ఉండు. ఉండు, మా అమ్మకి చెప్తా ఉండు. అయ్యో, అంతా నా కర్మ. కాంతం, ఎన్నిసార్లు లెక్క పెట్టినా అవే డబ్బులుంటాయి. పిల్లల్ని పెట్టావు. మీరు ఊరుకోండి. డబ్బులు పిల్లల్ని పెట్టకపోవచ్చు, కానీ పిల్లల భవిష్యత్తుకి ఇవే ఉపయోగపడతాయి. 6 నెలల క్రితం రావాల్సిన డబ్బులు ఇదిగో ఈ రోజు వచ్చాయి. ఎంత వడ్డీ నష్టపోయామనుకుంటున్నారు?
నువ్వు వడ్డీ మాత్రమే నష్టపోయావే. నీ కట్నం ఆశకి హేమ తండ్రి సొంత ఇంటిని అమ్ముకోవాల్సి వచ్చింది తెలుసా? అంత సానుభూతి ఏం అవసరం లేదులేండి. ఏదో నా వల్లే వాళ్ళు రోడ్డున పడ్డారు అన్నట్టుగా మాట్లాడతారేంటి?